వస్తాయి అధ్యక్ష. ఏదేమైనా వారు చెప్పిన దాన్ని పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. ముందు ఆయన మంత్రి గారికి అడిగింది నాకు ఆన్సర్ రాలేదు అధ్యక్ష. మీరు కార్పొరేషన్ వాళ్ళు 1000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చారు, అది ఏం చేశారు, ఎక్కడుంది? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ అధ్యక్ష, వీళ్ళు వేసినటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడతాను అధ్యక్ష. 2007 నుంచి మాట్లాడను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 571 ఎకరాలు అధ్యక్ష. మొత్తం రాజీవ్ సగృహలో ఉన్నటువంటి 10 ప్రాజెక్టులకి కలిపి ప్లాట్లు వేసిందేమో 8550 అధ్యక్ష. నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండెడ్ 3819 అధ్యక్ష. కంప్లీటెడ్ హౌసెస్ 879 అవైలబుల్, సోల్డ్ 870, బ్యాలెన్స్ 9. అంటే కంప్లీట్ అయిపోయిన ఇల్లు అమ్మకుండా ఉన్నవి 9 ఉన్నాయి అధ్యక్ష. అలానే సెమీ ఫినిష్డ్ హౌసెస్ అధ్యక్ష అవైలబుల్ 1105, సోల్డ్ 160, బ్యాలెన్స్ 945 అధ్యక్ష. అలానే ప్లాట్స్ అవైలబుల్ ప్లాట్స్ 2633, సోల్డ్ 1475, బ్యాలెన్స్ 1158. నేను ఇందాక అడిగాను అధ్యక్ష, 20 సంవత్సరాలు అయింది. మీరు ఎప్పుడులోగా ఎందుకు ఈ ప్లాట్స్ని అమ్మలేకపోతా ఉన్నారు? ఇది ఎలా ఉందంటే అధ్యక్ష, రాజీవ్ సగృహలో పనిచేస్తున్న 79 మంది ఉద్యోగస్తులకి ఇది కల్పతరు అధ్యక్ష. అక్కడ ఉన్న ఎండీలకి వాళ్ళకి అందరికీ రాజీవ్ సగృహ కార్పొరేషన్ ద్వారా కారు ఉంటుంది, లేకపోతే ఫెసిలిటీస్ ఉంటాయి. కార్పొరేషన్ డబ్బుల్ని వినియోగించుకోవడానికి తప్ప. అంటే మంత్రి గారు వివరంగా ఇస్తాను అని చెప్పి అన్నారు, వారి సంబంధిత అధికారులు. అంటే నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను అధ్యక్ష, మంత్రి గారు నేను అడిగిన 1000 కోట్లు తీసుకొచ్చారు, అది ఏం చేశారు చెప్పనండి అధ్యక్ష. మీరు ప్రజల దగ్గర కలెక్ట్ చేసింది 455 కోట్లు కలెక్ట్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు గణాంకాలన్నీ చెప్పమంటే సాధ్యం కాదు. మీకు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారు. నాకు ఇప్పుడే చెప్పాలి అది కాదు అధ్యక్ష, 20 సంవత్సరాలు అయింది అధ్యక్ష. నేను నిన్నటి ప్రాజెక్ట్ మాట్లాడటం లేదంటే రెరా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారిని. ఇప్పుడు అడిగారు, మీరు కాంపన్సేషన్ చెల్లిస్తారా? కాంపన్సేషన్ అయినా ఆ వినియోగదారులకు చెల్లిస్తారా అంటే రెరా యాక్ట్ ప్రకారం? లేదంటే మంత్రి గారిని ఈ 10 ప్రాజెక్టుల మీద ఒక రివ్యూ తీసుకొని సభ్యుల్ని పిలిచి ఒక రివ్యూ పెట్టమన్నారు సార్. మీరు అడిగిన ప్రశ్నలు సంబంధిత అధికారులు గౌరవనీయులైన మంత్రి గారు నోట్ చేసుకోవటం నేను చూసా. మీకు సమాధానం వస్తుంది. అంచేత కొంచెం వెయిట్ చేయండి, అంత అసహనం వద్దు. అవును, మీరు ఇందులో చాలా మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అంటే మీరు అర్థం చేసుకోండి, డబ్బులు కట్టారు. మీరు ఆలోచించండి, మధ్యతరగతి కుటుంబాలు. అంటే మంత్రి గారి సమాధానం మీరు వినలేదు రవికుమార్ గారు. ఇది రివ్యూ చేసి డీటెయిల్ గా అధ్యక్ష. దీని మీద 2 జీవోఎంలు జరిగాయి అధ్యక్ష, 2 క్యాబినెట్ సబ్ కమిటీలు వేశారు అధ్యక్ష. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వేశారు అధ్యక్ష. తెల్లారిపోయేలా ఉందండి. రామకృష్ణ బాబు గారు త్వరగా. సార్ అధ్యక్ష, సుమారు 8,000 మందికి ఇంకా 5,000 రూపాయలు 20 సంవత్సరాల క్రితం కట్టిన వాళ్ళకి ఇవ్వలేదు. అప్పుడేమో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విశాఖ భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పి మన పార్టీ తరఫున కోర్టులో కూడా వేయటం జరిగింది. మరలా ఇప్పుడు అమ్మటానికి లీగలో ఇది తీసుకోవాలి, పరిశీలించాలంటే ఎలా అధ్యక్ష? డెఫినెట్గా దయచేసి క్యాన్సిల్ చేసి మన ప్రభుత్వానికి వినియోగించమని చెప్తున్నాను. వాల్యుబుల్ ల్యాండ్స్ అవి అక్కడ 60,000 అప్సెట్ ప్రైస్ పెడితే 60,500కే 32 మంది సిండికేట్ అయ్యి ఎంత నష్టం ఉంది అధ్యక్ష ప్రభుత్వానికి? దయచేసి క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా వాడమని విశాఖ ప్రజల తరఫున నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మళ్ళీ ఇంకో ప్రశ్నకు తావు లేకుండా జస్ట్ ఫినిష్ చేయండి మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు చెప్పినట్టు వీళ్ళని కన్సర్న్ ఎమ్మెల్యేల వాళ్ళతో ఖచ్చితంగా నేను మీటింగ్ పెట్టి దీని మీద డీటెయిల్డ్గా అధికారులతో కూర్చొని పెట్టి ఏం చేయాలి, ఇంకా బెటర్గా చేస్తే ఎలా ఉంటుందో ముందుకు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే క్యాన్సిల్ చేయమని సభ్యులు వెలగపూడి రామకృష్ణ గారు అడుగుతున్నారు. అయితే క్యాన్సిల్ చేయడంలో ఉండే లీగల్ ఇష్యూస్ ఫస్ట్ పరిశీలించాలి అధ్యక్ష. పరిశీలించి దాన్ని బట్టి ఏం చేయాలో చేస్తూ ముందుకు పోవటం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 696
గొట్టిపాటి రవికుమార్ గారు. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడినది. రెండో ప్రశ్నకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడినది. మూడవ ప్రశ్నకు సమాధానం విద్యుత్ టారిఫ్కి సంబంధించి విధాన ప్రమాణాల విషయం ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ మరియు సమర్థ సేవ అందించేందుకు వీలుగా ఏపీఆర్సీ రూపొందించిన నిబంధనలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిస్కంలు నిర్వహిస్తాయి. సార్, ఒకసారి సభ్యులు కూడా ప్రశ్నేసి లేరు. వాళ్ళు పెంచిన కానీ వారు టీవీలో చూస్తూ ఉంటున్నారు. వీలైతే వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ప్రశ్నలు వేయటం, అదేవిధంగా వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ధర్నాలకు పిలుపునియటం అన్నీ కూడా కొత్త సాంప్రదాయానికి తలనెత్తున్నారు సార్. ముఖ్యంగా 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజెస్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్నీ కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేజెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ వీటీపీఎస్ని కానీ లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి, ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం పెంచినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేసే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ప్రశ్నలు బాధ్యత రాహిత్యంగా సభకు రాకపోయినా మంత్రి గారు ఎంతో బాధ్యతతో వాళ్ళకి టీవీలో చూసుకునే భాగ్యం ప్రసాదించారు. ధన్యవాదాలండి. క్వశ్చన్ నెంబర్ 661 డాక్టర్ పి నారాయణ గారు.